ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ అతి విలువైన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. మేము ఈరోజు మీ ముందు రావడానికి కారణం ఏంటంటే, మనమందరము దేవుని నిత్య జీవితానికి రాజు వారసుగా అవ్వాలంటే ఏం చేయాలని చెప్పేసి అనేక రకమైన లోక సంబంధ విషయాల్లో కట్టుబడి ఉంటాం. దేవుని రాజ్యంలోకి ఎలా ప్రవర్తించాలి, దేవుని ఆయన చెప్పిన మాటలను మనం ఎలా గాయకొని ఎలా వెళ్ళాలని తెలియక కొన్ని రకాలుగా మనమే ఆలోచించుకుంటాం. కానీ మనం పరిశుద్ధాత్మగా తండ్రి దేవుడు పరిశుద్ధమైన దైవ గ్రంథంలో కొన్ని మాటలు మన కొరకు లిఖించబడి ఉన్నాయి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 16వ వచనంలో మనం ఒక మాట చూస్తే, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేనేమి మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. ఏం చెప్పారు ఆయన? బోధకుడా, నిత్య జీవము కొరకడకు నేనేమి చేయాలని యేసుక్రీస్తు వారిని మత్తయి సువార్త గ్రంథంలో ఆయన వచ్చిన కార్యంలో జరుగుతున్న రోజుల్లో అప్పుడు ఒక ఆయన అడిగారు, అయ్యా ఏం చేయాలి, మనం నిత్య జీవితానికి ఏం చేస్తే అని చెప్పేస్తే పరిశుద్ధమైన దేవుడు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మాటలనే మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకైన మంచి కార్యమునకు వచ్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచి వాడెక్కడే? నీవు జీవములో ప్రవేశింప కోరిన యెడల ఆజ్ఞలను గైకొనమని. ఏం చెప్పారు? నువ్వు జీవములో ప్రవేశించున్నావు కనుక కొన్ని ఆజ్ఞలను గైకొనమని ఆయన తెలియపరిచారు. అవేంటి ఆజ్ఞలు మనం తెలుసుకుందాం. యేసు ఇలా చెప్పారు, నరహత్య చెయ్యరాదు, విచారింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము. మనం ఏం చేస్తున్నాం? ఏదైనా విషయాలకే అబద్ధాలు ఆడేస్తాం, లేదంటే ఏదైనా అవసరం అయితే వస్తువులు తీసేసుకుంటాం, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, ఏమి చేయం. మరి పరిశుద్ధమైన గ్రంథంలో దేవుడు చెప్పిన మాటలు మనం గైకొంటేగా దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి మనకు సహాయం. మనం దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి, దేవునిలో బ్రతుకుండి దేవుని నిత్య జీవితం పొందాలంటే పరిశుద్ధమైన గ్రంథంలో మాటల్ని తప్పక జ్ఞాపకం చేసుకొని తప్పక అనుసరించవలను. ఆ మాటలు చెప్పిన మనకు నిత్య జీవం కలుగుతుంది. మనం ప్రాప్తిని తీసుకున్నాం, మారు మనసు పొందేసాం కాదు. అబద్ధం అనేది మాట్లాడకూడదు. ఏమి అబద్ధం అనేది మనం మాట్లాడకూడదు. వ్యభిచారంగా ఒక స్త్రీని చూడకూడదు, ఒక వ్యక్తిని అగౌరవపరచకూడదు, ఒక వ్యక్తిని బాధ పెట్టకూడదు. ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేసుకుంటున్నా. ఇలా చెప్పారు, నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమింపవలను అనువయు అని చెప్పాను. అందుకు ఆ యవనుడు ఇలా అంటున్నాడు. యవనుడు ఏమంటున్నాడు అంటే ఇలా అంటున్నాడు, ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ప్రభువా, నేను ఇవన్నీ అనుసరిస్తున్నాను కదా, ఇక్కడ ఉన్న కొత్త ఏమని ఆయన అడిగాను. ప్రభువా, నేను మీరు చెప్పిన నరహత్య, అబద్ధమాడ, తల్లిదండ్రులు సమానిస్తున్నాను కదా, విచారిస్తలేదు కదా, అన్నీ బాగానే ఉన్నాయి కదా, మరి ఇన్ని చేసినా నాకు నిత్య జీవం కలగట్లేదని ప్రభువా ఆయన యేసుక్రీస్తు వారిని ఆయన అడిగారు. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, ఈ దగ్గర ఉన్న ఆస్తిని అంతయు తీసుకొని నీ కొంచెం కూడా ఆస్తి నీ దగ్గర లేకుండా పేదలకు ఇచ్చి రా, అప్పుడు నా దగ్గర నేను రాజ్యంలో నేను తీసుకుంటానని చెప్పారు. అంటే మనం ఏం చేయాలి? నువ్వు చేస్తున్నావు నరహత్యం చేయడానికి, అబద్ధం ఆడడానికి, లేదా వ్యభిచరించడానికి, రకరకమైన లోక సంబంధమైన అబద్ధాలు అన్నీ కూడా దేవుని నామంలో ఒప్పుకొని అవన్నీ వదిలేసి కొత్త జీవితం బాప్తిసం తీసుకొని కొత్త జీవితం పొందుతున్నా కూడా నీవు చేయలేనిది ఏంటి? నీకు ఆస్తి ఉందా, లేదా అంతస్తులు ఉన్నాయా? అవి చూసి దేవుడు దగ్గరికి వెళ్తావా? కాదు. దేవుడు ఏం కోరుకున్నాడంటే, నీ దగ్గర ఏమీ లేకుండా ఎలా అయితే వచ్చావో అలాగే నన్ను బాగా జ్ఞానించమని, నా నామాన్ని గైకొని అనుసరించమని ఆయన మన కొరకు చెప్తున్నాడు. మనం కూడా ఆయన చెప్పిన ఈ మాటలని, శ్రేష్టమైన మాటలని నిత్య జీవితానికి మన ఆత్మీయ జీవితానికి, మన జీవితం, మన ఒక పట్టుదల, ఒక ఉన్న సమస్యలు బట్టి, లేదంటే దేవుని విషయం ఇంకా తెలుసుకోవాలని, దేవునిలో ఉండాలనుకుంటే ఇవన్నీ మనం చేయవలను. ఇవి చేసి చూడు, నీవు తప్పక దేవుని నామములో ఘనపరచుటకు, మహిమపరచుటకు నీవే కృపవయు, నీవే సమాధానం, ఆయన ఇచ్చిన సమాధానం బట్టి నీవే సమాధానంగా ఎంచబడతావు.
ఇది తప్పక చేయమనని నా ప్రియ తండ్రి, నా ప్రియ సహోదరుడా, నా ప్రియ చెల్లి ప్రతి ఒక్కరికి పేరు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, ఆమేన్.